Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. In this video, we're going to have an analysis of the Hindu newspaper of today, that is 8th of July 2025, and this is presented to you by me, Lakshmi Saujanya. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవి. సో మన ఫస్ట్ ఎడిటోరియల్ రైజింగ్ సీస్, షిఫ్టింగ్ లైవ్స్ అండ్ టెస్ట్ ఆఫ్ డెమోక్రాటిక్ వాల్యూస్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 కిందకు వస్తుంది. సో దీనిలో కాంటెక్స్ట్ ఏంటి అంటే మనకు రీసెంట్ గా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ వలన సీ లెవెల్ రైజ్ జరగడం, సాల్ట్ వాటర్ ఇంట్రూషన్, ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేవి జరుగుతున్నాయి. వీటి వలన మన కోస్టల్ కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో వీరు డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి మైగ్రేట్ అవ్వాల్సి వస్తుంది, డిస్ప్లేస్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏంటంటే క్లైమేట్ మైగ్రెంట్స్ కి ఒక లీగల్ ప్రొటెక్షన్ అనేది లేదు, ఆ ఇష్యూని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ యొక్క ఇంప్లికేషన్స్ ఏముంటాయి, అండ్ ఈ డిస్ప్లేస్మెంట్ కి సంబంధించి జెండర్డ్ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంది, అండ్ మనకు ఈ విధమైన క్లైమేట్ ఇండ్యూస్ మైగ్రేషన్ కి సంబంధించి ఎటువంటి పాలసీ గ్యాప్స్ ఉన్నాయి, అండ్ ఈ క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి మెజర్స్ ని తీసుకుంటుంది. సో ఈ విధమైన డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. దెన్ మన నెక్స్ట్ ఎడిటోరియల్ ఫోస్టరింగ్ ఏ కమిట్మెంట్ టు స్టాప్ మ్యాటర్నల్ డెత్స్. ఇది మనకు జిఎస్ పేపర్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో ఎంఎంఆర్ ఏదైతే ఉందో ఇది పర్ 1 lakh బర్త్స్ 93కి తగ్గింది. సో బట్ అలాంగ్ విత్ దిస్ ఇట్ రిమైన్స్ హై ఇన్ ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్ అండ్ ట్రైబల్ రీజన్స్. అసలు మ్యాటర్నల్ డెత్ అంటే ఏంటి, ఎంఎంఆర్ అంటే ఏంటి, అండ్ ఈ మ్యాటర్నల్ మోర్టాలిటీకి సంబంధించి ఎటువంటి సోషల్ హెల్త్ ఇంప్లికేషన్స్ ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేద్దాం అలాంగ్ విత్ సమ్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్. సో మన నెక్స్ట్ ఎడిటోరియల్ బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్. ఇది మనకు జిఎస్ పేపర్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే మనకు రీసెంట్ గా కేరళలో 2 నిపా వైరస్ కేసెస్ అనేవి రిజిస్టర్ అవడం జరిగింది. సో అగైన్ ఇట్ ఇస్ ట్రిగరింగ్ అ కన్సర్న్ ఓవర్ జూనోటిక్ స్పిల్ ఓవర్స్. సో ఈ ఇన్సిడెంట్ ఏంటి, అసలు జూనోటిక్ డిసీజెస్ ఎందుకు వస్తూ ఉంటాయి, వాటిని మనం ఏ విధంగా ట్యాకిల్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. దెన్ విమెన్ ఎంఎస్ఎంఈస్ స్టిల్ స్ట్రగుల్ ఫర్ క్రెడిట్ డిస్పైట్ స్కీమ్స్. సో ఈ ఆర్టికల్ మనకు జిఎస్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. విమెన్ లీడ్ చేస్తున్న ఎంఎస్ఎంఈస్ ఏవైతే ఉంటాయో, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీరికి ఇప్పటికీ కూడా ఫార్మల్ క్రెడిట్ యాక్సెస్ కి చాలా బ్యారియర్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉన్నారు. గవర్నమెంట్ తరపు నుండి ముద్ర, పిఎంఎంవై వంటి స్కీమ్స్ ఉన్నా కూడా ఇంకా క్రెడిట్ యాక్సెస్ కి సంబంధించి చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నారు. సో విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్ కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది, అండ్ విమెన్ ఎంఎస్ఎంఈస్ ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ అన్ని చూద్దాం. దెన్ అహెడ్ ఆఫ్ COP30 బాన్ క్లైమేట్ టాక్స్ ఫంబుల్ ద ప్రెషర్ టెస్ట్. అసలు ఈ COP30 అంటే ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్, బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ అంటే ఏంటి, అండ్ రీసెంట్ గా తీసుకొచ్చిన LND మెకానిజం, లాస్ అండ్ డామేజ్ మెకానిజం అంటే ఏంటి, అండ్ ఇటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. దెన్ ఎయిర్ పొల్యూషన్ టైడ్ టు ప్రీటర్మ్ బర్త్స్, లో బర్త్ వెయిట్ ఇన్ ఇండియా సేస్ స్టడీ. సో రీసెంట్ గా PLOS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ దీనిలో ఒక స్టడీ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఎస్పెషల్లీ PM 2.5 దీనివల్ల ప్రీ టర్మ్ బర్త్స్ జరగడం, లో బర్త్ వెయిట్ ఉండడం, ఇటువంటి రిస్క్స్ అనేవి పెరిగాయి. సో ప్రెగ్నెన్సీ టైంలో PM 2.5 ఎక్స్పోజర్ జరిగినట్లయితే ఇటువంటి రిస్క్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అది ఏ విధంగా అనేది కూడా మనం చూద్దాం. దెన్ వెబ్ పోర్టల్ యాప్స్ టు మేక్ సెన్సస్ డేటా అవైలబుల్ ఎర్లీ, సేస్ రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. మన నెక్స్ట్ సెన్సస్ ఏదైతే ఉందో 2027 లో ఇది ఒక డిజిటల్ సెన్సస్ గా ఉంటుంది ఫస్ట్ టైం. సో దీనికి సంబంధించి ఒక సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్ ని తీసుకొచ్చారు. సో సెన్సస్ అంటే ఏంటి, డీలిమిటేషన్ అంటే ఏంటి, రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఎవరు, ఈ డీటెయిల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ MSc ELSA 3 Kerala seeks 9,531 crore rupees as compensation for marine pollution. సో ఈ MSc ELSA 3 అనేది ఒక కంటైనర్ షిప్. సో ఇది కేరళలోని అలపుజ కోస్ట్ లో రీసెంట్ గా మునిగిపోవడం జరిగింది మేలో. సో దీనికి సంబంధించి కేరళ ఎటువంటి లీగల్ యాక్షన్ తీసుకుంటుంది, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో ఇది మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోయే ఇంపార్టెంట్ ఆర్టికల్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్.
Here we have an important announcement of our course Anthromap Master Anthro through PYQs. This is a course by Sairam sir and ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే ఆంథ్రోపాలజీ సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క థీమ్స్ తో రివైజ్ చేయడం జరుగుతుంది అండ్ మీకు బెస్ట్ క్వాలిటీ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడ్ చేస్తాం విత్ ఎంబెలిష్మెంట్స్, వాల్యూ ఎడిషన్ బాక్సెస్ అండ్ కేస్ స్టడీస్. సిస్టమ్ బేస్డ్ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది. 2 కాంప్రహెన్సివ్ టెస్ట్స్ ఉంటాయి విత్ ఇవాల్యుయేషన్. ఫ్యాకల్టీతో మెంటర్షిప్ కాల్స్ అండ్ కరెంట్ అఫైర్స్ ఎన్రిచ్మెంట్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. సో మీ ఆప్షనల్ ఆంథ్రోపాలజీ అయినట్లయితే డూ ఎన్రోల్ ఇన్ దిస్ కోర్స్. One more important course is GS3 Trinetra course, See Beyond, Write Beyond and Rank Beyond. Be Mains Ready for UPSC 2025-2026. This is a course by Venkat sir, I'm Vaishnavi ma'am. ఈ కోర్స్ యొక్క ఫీచర్స్ చూసినట్లయితే GS3 సిలబస్ మొత్తం కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ బేస్డ్ థీమాటిక్ అప్రోచ్ తో కవర్ చేయడం జరుగుతుంది. ఇన్ డెప్త్ థీమాటిక్ అనాలిసిస్ సెషన్స్ ఉంటాయి. స్మార్ట్ ఆన్సర్ రైటింగ్ టెక్నిక్స్ అండ్ రెడీ టు యూస్ టెంప్లేట్స్. స్టాటిక్ పార్ట్ ని కరెంట్ అఫైర్స్ తో ఇంటిగ్రేట్ చేయడం జరుగుతుంది. అండ్ GS3 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి సంబంధించి మోడల్ ఆన్సర్స్ బుక్లెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అండ్ ఫైనల్ మాక్ టెస్ట్ తో పాటుగా రివార్డ్స్ కూడా ఉంటాయి. లైక్ విన్ 1 year సబ్స్క్రిప్షన్ ఆఫ్ ది హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ and many more. So do check out this course and enroll now. So here is a new course that we have launched. ఇది 16th of July 2025 నుండి స్టార్ట్ అవుతుంది. సో ఇది మనకు APPSC గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగీ అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా టెస్ట్ కూడా for revision and rigorous practice. Then dedicated sessions focused on the science of answer writing and AP related subjects ki sambandhinchi special emphasis kuda untundi. So do register now and meeku EMI facility kuda provide cheyadam jarugutundi. So please do avail this opportunity and enroll now. APPSC తో పాటుగా TSPSC గ్రూప్ 1 కోర్స్ కూడా కొత్తగా లాంచ్ చేయడం జరిగింది ఫర్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. అండ్ ఇది కూడా ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ కోర్స్. అండ్ ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ hours ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి. సైంటిఫికలీ డిజైన్ కరికులం అండ్ పెడగాగీ ఉంటుంది. అండ్ టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ఉంటాయి ఫర్ రివిజన్ అండ్ రిగరస్ ప్రాక్టీస్. అండ్ ఆన్సర్ రైటింగ్ కి సంబంధించి డెడికేటెడ్ సెషన్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. అండ్ మీకు EMI ఫెసిలిటీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో డూ అవైల్ దిస్ ఆపర్చునిటీ అండ్ ఎన్రోల్ నౌ. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే ఫస్ట్ ఎడిటోరియల్ రైజింగ్ సీస్, షిఫ్టింగ్ లైవ్స్ అండ్ టెస్ట్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్. సో ఈ ఆర్టికల్ యొక్క డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే మెయిన్స్ GS3 క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్వైరన్మెంటల్ డిగ్రేడేషన్, డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే మనకు రీసెంట్ గా క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్స్ వలన సీ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం, సాల్ట్ వాటర్ ఇంట్రూషన్ లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. వీటి వల్ల ఇండియాలోని కోస్టల్ కమ్యూనిటీస్ డిస్ప్లేస్మెంట్ కి గురవుతున్నారు. అంటే వారు రెగ్యులర్ గా ఉండే ప్లేస్ నుండి వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దీనిలో క్లైమేట్ మైగ్రెంట్స్ కి సంబంధించిన లీగల్ ప్రొటెక్షన్ లేకపోవడాన్ని హైలైట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇట్ కాల్స్ ఫర్ అ రైట్స్ బేస్డ్ అండ్ ఇన్క్లూజివ్ పాలసీ సో దట్ వీ కెన్ అడ్రస్ దిస్ గ్రోయింగ్ హ్యుమానిటేరియన్ అండ్ గవర్నెన్స్ ఛాలెంజ్. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ కి సంబంధించిన డెమోక్రటిక్ అండ్ డెవలప్మెంటల్ ఇంప్లికేషన్స్ ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఇస్ కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ. మనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం స్టేట్ షుడ్ ఎన్ష్యూర్ లైఫ్ విత్ డిగ్నిటీ, లైవ్లీహుడ్ అండ్ షెల్టర్. ఇటువంటి డ్యూటీ ఏదైతే ఉందో స్టేట్ కి ఆర్టికల్ 21 ప్రకారం దీన్ని ఈ క్లైమేట్ ఇండ్యూస్ డిస్ప్లేస్మెంట్ ఛాలెంజ్ చేస్తుంది. దెన్ ఇన్ఈక్విటబుల్ ఇంపాక్ట్. ఈ క్రైసిస్ ఏదైతే ఉందో ఇది ఎక్కువగా మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ని ఎఫెక్ట్ చేస్తుంది. లైక్ ఫిషర్మెన్, ట్రైబల్స్, కోస్టల్ పువర్. దీనివల్ల సోషల్ జస్టిస్ అనేది జరగడం లేదు. దెన్ గ్రాస్ రూట్స్ మొబిలైజేషన్, లోకల్ ప్రొటెస్ట్, ఎగ్జాంపుల్ ఎన్నార్ క్రీక్, సతబయ ఎట్సెట్రా. సో దే షో ద పవర్ ఆఫ్ కమ్యూనిటీ రెసిస్టెన్స్ అగేన్స్ట్ ఎకలాజికల్ ఎక్స్ప్లాయిటేషన్. దెన్ క్లైమేట్ రెసిలియన్స్ అండ్ ఇన్క్లూషన్. సో ఈ ఆర్టికల్లో ఏంటంటే మనకు ఇన్క్లూజివ్ అర్బన్ పాలసీస్ ని తీసుకురావాలని చెప్పి దాని అవసరాన్ని హైలైట్ చేయడం జరిగింది. అండ్ ఈ అర్బన్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో ఇవి క్లైమేట్ మైగ్రెంట్స్ కి రైట్స్ బేస్డ్ ప్రొటెక్షన్ ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. దెన్ టెస్ట్ ఫర్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్. ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇది మన ఇన్స్టిట్యూషనల్ ప్రిపేర్డ్నెస్ ని అండ్
It also questions the legitimacy of development models that displace citizens. సో మనం డెవలప్మెంట్ కోసం కొత్త కొత్త మోడల్స్ ని తీసుకొస్తున్నాం, ఎన్నో ప్లాన్స్ ని తీసుకొస్తూ ఉండడం జరుగుతుంది. బట్ వీటి వలన సిటిజన్స్ డిస్ప్లేస్ అవ్వకూడదు, రైట్? సో ఇటువంటి ఇష్యూస్ ని ఇది హైలైట్ చేయడం జరిగింది. డిస్ప్లేస్మెంట్ యొక్క జెండర్డ్ ఇంపాక్ట్ చూద్దాం. హైట్ అండ్ వల్నరబిలిటీ అండ్ ఎక్స్ప్లాయిటేషన్. ఎస్పెషల్లీ మనం డిస్ప్లేస్డ్ విమెన్ ని చూసినప్పుడు ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్ కి డిస్ప్లేస్ అయిన తర్వాత తక్కువ పే ఉన్న ఇన్సెక్యూర్ జాబ్స్ ని తీసుకోవడం జరుగుతుంది. లైక్ డొమెస్టిక్ వర్క్ చేయడం, కన్స్ట్రక్షన్ వర్కర్స్ గా వర్క్ చేయడం. వీటి వల్ల సెక్షువల్ హెరాస్మెంట్ కి గురవుతున్నారు, వేజ్ థెఫ్ట్, వారికి ఇవ్వాల్సినంత వేజెస్ ఇవ్వడం లేదు, అండ్ లేబర్ ప్రొటెక్షన్స్ కూడా లేని జాబ్స్ లో జాబ్ చేయాల్సి వస్తుంది. దెన్ లాస్ ఆఫ్ రీప్రొడక్టివ్ అండ్ హెల్త్ రైట్స్. క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ అనేది జరగడం వలన మెటర్నల్ హెల్త్ కేర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది, రైట్? సో ప్రెగ్నెంట్ ఉన్న లేడీస్ ఎఫెక్ట్ అవ్వడం జరుగుతుంది. మెటర్నల్ హెల్త్ కేర్ కి కూడా యాక్సెస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అండ్ దెన్ శానిటేషన్, న్యూట్రిషన్, వీటికి సంబంధించిన యాక్సెస్ అనేది డిస్టర్బ్ అవడం వలన మాల్ న్యూట్రిషన్ ఇష్యూ వచ్చే ఛాన్స్ ఉంది, లేదా చైల్డ్ బర్త్ లో కాంప్లికేషన్స్ రావచ్చు, అండ్ జెండర్ బేస్డ్ వైలెన్స్ ని ఫేస్ చేసే అవకాశం కూడా ఉంది. దెన్ ఎక్స్క్లూజన్ ఫ్రమ్ డెసిషన్ మేకింగ్. విమెన్ ఎక్కువగా కమ్యూనిటీ కన్సల్టేషన్స్ నుండి ఎక్స్క్లూడ్ చేస్తూ ఉంటారు, అదేవిధంగా రీసెటిల్మెంట్ ప్లానింగ్ నుండి కూడా ఎక్స్క్లూడ్ అవుతున్నారు. దిస్ లీడ్స్ టు పాలసీస్ దట్ ఇగ్నోర్ దేర్ స్పెసిఫిక్ నీడ్స్. సో మనకు మెన్ కి సంబంధించి, విమెన్ కి సంబంధించి డిఫరెంట్ నీడ్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎస్పెషలీ విమెన్ కి సంబంధించి హౌసింగ్, లైవ్లీహుడ్స్ అండ్ సేఫ్టీలో డిఫరెంట్ నీడ్స్ ఉంటాయి, విమెన్ స్పెసిఫిక్ నీడ్స్. సో విమెన్ ని ఈ కమ్యూనిటీ కన్సల్టేషన్స్ లో, రీసెటిల్మెంట్ ప్లానింగ్ నుండి ఎక్స్క్లూడ్ చేయడం వలన ఈ పాలసీస్ లో వారికి సంబంధించి స్పెసిఫిక్ నీడ్స్ ని అడ్రస్ చేయడం లేదు. అవన్నీ కూడా ఈ పాలసీస్ లో ఇగ్నోర్ అవుతున్నాయి. దెన్ స్ట్రక్చరల్ అండ్ పాలసీ గ్యాప్స్ ఇన్ అడ్రసింగ్ క్లైమేట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్. ఫస్ట్ ఇస్ లీగల్ వాక్యూమ్. సో స్లో ఆన్సెట్ క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ ని అడ్రస్ చేసే విధంగా మనకు స్పెసిఫిక్ గా ఎటువంటి లెజిస్లేషన్ లేదు. అండ్ రీసెంట్ టైమ్స్ లో దీని యొక్క ఫ్రీక్వెన్సీ అండ్ స్కేల్ అనేది పెరుగుతుంది, అయినప్పటికీ కూడా అటువంటి లెజిస్లేషన్స్ ఏవి మనకు లేవు. దెన్ ఫ్రేగ్మెంటెడ్ గవర్నెన్స్. మనకి ప్రస్తుతం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ యాక్ట్ 2019, NAPCC, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇటువంటి లాస్ అయితే ఉన్నాయి. బట్ వీటిలో డిస్ప్లేస్డ్ పర్సన్స్ కి సంబంధించి ప్రొటెక్షన్స్ అనేవి ప్రాపర్ గా లేవు, అడిక్వేట్ గా సరిపడా లేవు. దెన్ వల్నరబిలిటీ ఇన్ లేబర్ మార్కెట్స్. ఈ డిస్ప్లేస్ అయిన పీపుల్ ఎవరైతే ఉన్నారో వీరు ఎక్కువగా ఇన్ఫార్మల్ సెక్టర్స్ లో జాబ్స్ చేయాల్సి వస్తుంది, లైక్ కన్స్ట్రక్షన్ సెక్టర్, డొమెస్టిక్ వర్క్. వీటి వల్ల లేబర్ రైట్స్ ఉండడం లేదు, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీని కూడా ఇవి ఇవ్వడం లేదు. దెన్ ఎన్వైరన్మెంటల్ మిస్ గవర్నెన్స్. ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ అండ్ కోస్టల్ క్లియరెన్స్ పాలసీస్ ఇవి ఎక్కువగా ఎకలాజికల్ లిమిట్స్ ని ఇగ్నోర్ చేస్తున్నాయి. వీటి వల్ల మనకు మ్యాంగ్రూవ్ లాస్ అనేది జరుగుతుంది, అదేవిధంగా వెట్లాండ్ డిగ్రేడేషన్ కూడా జరుగుతుంది. దెన్ సప్రెషన్ ఆఫ్ రైట్స్. Environmental activists, they face intimidation, surveillance and criminalization. వీటి వలన డిసెంట్ అండ్ ప్రొటెస్ట్ కి సంబంధించి డెమోక్రటిక్ స్పేస్ అనేది ఉండడం లేదు. క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ అనే ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి మెషర్స్ ని తీసుకుంటుందో చూద్దాం. NAPCC, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దీని వల్ల ఏంటంటే ఇట్ ఇస్ ప్రొవైడింగ్ అన్ ఓవర్ ఆర్చింగ్ ఫ్రేమ్వర్క్ విత్ మిషన్స్ లైక్ నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హ్యాబిటాట్ అండ్ నేషనల్ వాటర్ మిషన్. బట్ వీటిలో క్లైమేట్ ఇండ్యూస్డ్ మైగ్రేషన్ కి సంబంధించి లేదా డిస్ప్లేస్మెంట్ కాంపెన్సేషన్ కి సంబంధించి ఎటువంటి డైరెక్ట్ ప్రొవిజన్స్ కూడా లేవు. దెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. దీనివల్ల ఏంటంటే ఇది సెంట్రల్ అండ్ స్టేట్ అథారిటీస్ ని న్యాచురల్ డిజాస్టర్స్ కి రెస్పాండ్ అయ్యే విధంగా ఎంపవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇది రిలీఫ్ అండ్ రీహాబిలిటేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. బట్ స్లో ఆన్సెట్ డిజాస్టర్స్ ఏవైతే ఉంటాయో లైక్ సీ లెవెల్ రైజ్ ఆర్ సాలినైజేషన్, ఇటువంటి ఇష్యూస్ ని ఇది కవర్ చేయడం లేదు. దెన్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ నోటిఫికేషన్. ఇది మన ఎకోసిస్టమ్స్ ని, కమ్యూనిటీస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ కోస్టల్ డెవలప్మెంట్ ని కూడా ఇది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దెన్ CRZ 2019 అమెండ్మెంట్స్. దీన్ని చాలా క్రిటిసైజ్ చేయడం జరిగింది, ఎందుకంటే ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టూరిజం ని ఎక్కువ ప్రయారిటైజ్ చేశారు అండ్ కమ్యూనిటీ రైట్స్ అండ్ ఎకలాజికల్ ప్రొటెక్షన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వలేదు. దెన్ రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీస్. సో ఒడిషా అండ్ తమిళనాడు లాంటి స్టేట్స్ లో స్పెసిఫిక్ గా R&R అంటే రీసెటిల్మెంట్ అండ్ రీహాబిలిటేషన్ పాలసీస్ ఉన్నాయి.
ఫర్ ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ అండ్ డిజాస్టర్ ఎఫెక్టెడ్ పీపుల్. అండ్ జెండర్ సెన్సిటివ్ ఇంప్లిమెంటేషన్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, విమెన్ కి సంబంధించి కొన్ని స్పెసిఫిక్ నీడ్స్ అనేవి ఉంటాయి. అటువంటి స్పెసిఫిక్ నీడ్స్ ని అడ్రస్ చేసే విధంగా మనకి ఎటువంటి ప్రొవిజన్స్ కూడా లేవు. సో ఇట్ రిమైన్స్ వీక్, ఆఫెన్ ఫెయిలింగ్ టు అకౌంట్ ఫర్ విమెన్స్ ల్యాండ్ రైట్స్ అండ్ లైవ్లీహుడ్స్. దెన్ కమింగ్ టు సోషల్ ప్రొటెక్షన్ స్కీమ్స్ లైక్ మన్రేగా, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, ఎన్ఎఫ్ఎస్ఏ ఎట్సెట్రా. వీటి ద్వారా ఏంటంటే పువర్ పీపుల్ అందరికీ, ఇంక్లూడింగ్ డిస్ప్లేస్డ్ పర్సన్స్ అందరికీ కూడా లైవ్లీహుడ్ సపోర్ట్ ని, ఫుడ్ సెక్యూరిటీ అండ్ హౌసింగ్ ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్ ప్రాక్టీస్ డాక్యుమెంట్స్ లేకపోవడం, మొబిలిటీ బ్యారియర్స్ ఉండడం, వీటి వలన మైగ్రెంట్స్ ఎస్పెషలీ అందులోనూ విమెన్ ఎక్కువగా యాక్సెస్ నుండి ఎక్స్క్లూడ్ అవుతున్నారు. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఎనాక్ట్ క్లైమేట్ డిస్ప్లేస్మెంట్ లా. మనం ఒక డెడికేటెడ్ నేషనల్ లీగల్ ఫ్రేమ్ వర్క్ ని తీసుకురావాల్సి ఉంటుంది. అండ్ దీనిలో క్లైమేట్ ఇండ్యూస్డ్ డిస్ప్లేస్మెంట్ ని మనం రికగ్నైజ్ చేయాలి. అదేవిధంగా రైట్స్ టు షెల్టర్, లైవ్లీహుడ్, హెల్త్ కేర్ అండ్ ఐడెంటిటీ, వీటిని మనం గ్యారంటీ చేయాల్సి ఉంటుంది. దెన్ వీ మస్ట్ ఇంటిగ్రేట్ జెండర్ సెన్సిటివ్ ప్రొవిజన్స్ అండ్ వీటిని మన ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో ఏదైతే స్టేట్ కి సంబంధించి రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అండ్ ప్రొవైడింగ్ షెల్టర్, ఇటువంటి ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటితో మనం అలైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ రిఫార్మ్ కోస్టల్ అండ్ ఎన్వైరన్మెంటల్ పాలసీస్. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ CRZ-19 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రివైజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎందుకు రివైజ్ చేయాలి అంటే ఇక్కడ మనం ఎకలాజికల్ ప్రొటెక్షన్ కి, కమ్యూనిటీ పార్టిసిపేషన్ కి ఎక్కువ ప్రయారిటీని ఇచ్చే విధంగా ఈ నార్మ్స్ ని మనం రివైజ్ చేయాలి. దెన్ రిస్టోర్ అండ్ కన్సర్వ్ మ్యాంగ్రూవ్స్, వెట్లాండ్స్ అండ్ న్యాచురల్ బఫర్స్ సో దట్ ఫ్యూచర్ డిస్ప్లేస్మెంట్ ని మనం రెడ్యూస్ చేయొచ్చు. దెన్ స్ట్రెంథెన్ అర్బన్ రెసిలియన్స్ ప్లానింగ్. సిటీస్ లో ఏంటంటే క్లైమేట్ మైగ్రేషన్ అనే టాపిక్ ని అర్బన్ ప్లానింగ్ లో కూడా ఇన్కార్పొరేట్ చేయాల్సి ఉంటుంది అండర్ స్మార్ట్ సిటీస్, PMAY అండ్ అమృత్ మిషన్స్. సో ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అండ్ అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, ఇటువంటి మిషన్స్ లో ఈ అర్బన్ ప్లానింగ్ లో మనకు క్లైమేట్ మైగ్రేషన్ అనే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ ని కూడా, ఈ టాపిక్ ని కూడా మనం దీనిలో ఇంటిగ్రేట్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎన్ష్యూర్ అఫోర్డబుల్ హౌసింగ్, స్కిల్ ట్రైనింగ్ అండ్ బేసిక్ సర్వీసెస్. సో ఎస్పెషలీ డిస్ప్లేస్ అయిన పర్సన్స్ కి అఫోర్డబుల్ హౌసింగ్ ని ప్రొవైడ్ చేయాలి, వారికి కావాల్సిన స్కిల్స్ అనేవి మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సర్వీసెస్ కూడా ఉండేలా చూసుకోవాలి. దెన్ ఎక్స్టెండ్ సోషల్ ప్రొటెక్షన్ టు మైగ్రెంట్స్. సో మనకు ఆల్రెడీ మన్రేగా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS, హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ కి సంబంధించి అక్రాస్ స్టేట్ బార్డర్స్ చాలా స్కీమ్స్ అనేవి ఉన్నాయి. వీటినన్నిటినీ కూడా మనం యూనివర్సలైజ్ చేయాలి. దెన్ వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ద్వారా పోర్టబిలిటీని కూడా మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. అంటే మైగ్రెంట్స్ ఉన్నారంటే ఒక స్టేట్ నుండి తమ హోమ్ స్టేట్ నుండి వేరే స్టేట్ కి వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. సో ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ కింద ఇచ్చే ఈ ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కడైనా మన కంట్రీలో ఏదైనా ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ కి వెళ్ళి, ఏదైనా ఒక రేషన్ షాప్ కి వెళ్ళి అక్కడ ఆ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి కలెక్ట్ చేసుకునే విధంగా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే ప్రోగ్రామ్ ఆల్రెడీ మనం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా ఈ విధంగా పోర్టబిలిటీని కూడా మనం ప్రొవైడ్ చేసాం. సో దాన్ని మనం ఎన్ష్యూర్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎంపవర్ విమెన్ అండ్ గ్రాస్ రూట్స్ ఇన్స్టిట్యూషన్స్. సో విమెన్ ని రీసెటిల్మెంట్ ప్లానింగ్ లో ప్రైమరీ స్టేక్ హోల్డర్స్ గా మనం రికగ్నైజ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పంచాయత్స్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్, NGOs, వీటిని డిజైనింగ్ అండ్ మానిటరింగ్ ఆఫ్ లోకలీ అప్రోప్రియేట్ అడాప్టేషన్ అండ్ రీహాబిలిటేషన్ స్ట్రాటజీస్, వీటిలో వీరి యొక్క సపోర్ట్ అనేది తీసుకోవాలి. సో దిస్ ఇస్ అ వే ఫార్వర్డ్ ఫర్ దిస్ ఇష్యూ. సో ఈ టాపిక్ కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్వశ్చన్ ఇస్, climate change is no longer just an environmental issue. It is a governance and human rights challenge. సో క్లైమేట్ చేంజ్ అనేది కేవలం ఒక ఎన్వైరన్మెంటల్ ఇష్యూ మాత్రమే కాదు, ఇది ఒక గవర్నెన్స్ ఛాలెంజ్ అండ్ హ్యూమన్ రైట్స్ ఛాలెంజ్ గా ఉంది. సో ఈ విధమైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మనకి క్వశ్చన్ లో. సో ఎగ్జామిన్ దిస్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ క్లైమేట్ ఇండ్యూస్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో క్లైమేట్ ఇండ్యూస్ డిస్ప్లేస్మెంట్ అనేది జరుగుతుంది. ఇటువంటి ఒక కాంటెక్స్ట్ లో ఈ స్టేట్మెంట్ ని మనం ఎగ్జామిన్ చేయాల్సి ఉంటుంది. సో ద కీవర్డ్ హియర్ ఇస్ ఎగ్జామిన్. దెన్ సజెస్ట్ పాలసీ మెషర్స్ టు అడ్రస్ ద ఇష్యూ. ఈ ఇష్యూని అడ్రస్ చేయడానికి ఎటువంటి పాలసీ మెషర్స్ ని తీసుకోవాల్సి ఉంటుందో సజెస్ట్ చేయండి. అండ్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ని 250 words లో రాయడానికి ట్రై చేయండి. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం.
Before moving forward to the next article, here we have an important announcement. APPSC Group 2 కోర్స్ బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఈ కోర్స్ అనేది ఉంటుంది అండ్ ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, సైంటిఫికలీ డిజైన్డ్ కరికులం అండ్ పెడగాగి ఉంటుంది అండ్ టాపిక్ వైజ్ గా మీకు స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ని ప్రొవైడ్ చేస్తాం ఫర్ రివిజన్ అండ్ రిగరస్ ప్రాక్టీస్ అండ్ ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది. సో మీరు కనుక ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే డూ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్ అండ్ మీకు ఈఎంఐ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ యూజ్ దిస్ ఆపర్చునిటీ అండ్ డూ రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్. ఏపీఎస్సితో పాటుగా టీజీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఎగ్జామ్ కి కూడా మనం ఒక కొత్త కోర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. ఇది కూడా మీకు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఈ కోర్స్ యొక్క హైలైట్స్ చూసినట్లయితే 1000+ అవర్స్ ఆఫ్ కాంప్రహెన్సివ్ క్లాసెస్ ఉంటాయి, సైంటిఫికలీ డిజైన్ కరికులం అండ్ పెడగాగి, టాపిక్ వైజ్ స్టడీ మెటీరియల్ అండ్ టెస్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ రివిజన్ అండ్ రిగరస్ ప్రాక్టీస్ అండ్ తెలంగాణ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పైన స్పెషల్ ఎంఫసిస్ అనేది ఉంటుంది అండ్ మీరు ఇది ఈఎంఐ ఆప్షన్ లో కూడా ఈ కోర్స్ ఫీ అనేది పే చేయొచ్చు. సో ఈ ఆపర్చునిటీని యూజ్ చేసుకోండి అండ్ మీరు టీజీపీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నట్లయితే టు రిజిస్టర్ ఇన్ దిస్ కోర్స్ నవ్. మన సెకండ్ ఎడిటోరియల్ ఫోస్టరింగ్ ఎ కమిట్మెంట్ టు స్టాప్ మ్యాటర్నల్ డెత్స్ అండ్ ఈ పర్టికులర్ ఎడిటోరియల్ యొక్క ఆథర్ ని చూసినట్లయితే డాక్టర్ కేఆర్ ఆంటనీ గారు. ఈయన ఒక పబ్లిక్ హెల్త్ కన్సల్టెంట్ అండ్ కొచ్చి, కేరళ and he has drafted the first safe motherhood module for the Ministry of Health on behalf of UNICEF. So you can see the authenticity of this editorial. సో అసలు మనం ఈ మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, మెటర్నల్ డెత్స్ అంటే ఏంటి, ఈ డెఫినేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎందుకంటే దీనిపైన కూడా మనకు చాలా క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగింది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, ఐఎంఆర్, ఎంఎంఆర్ వీటి యొక్క కాన్సెప్ట్స్ పైన లైక్ పర్ 1000 బర్త్స్ లేదా పర్ 1 lakh బర్త్ వీటిని కౌంట్ చేయడం జరుగుతుందా, రీసెంట్ గా మనకి ఎన్ని మెటర్నల్ డెత్స్ అనేవి రిజిస్టర్ అవడం జరిగింది, ఇటువంటి వాటిపైన మనకు స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ ఆర్టికల్లో ఉన్న కంటెంట్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే GS1 ఇష్యూస్ రిలేటెడ్ టు విమెన్ అండ్ హెల్త్, సోషల్ జస్టిస్ అండ్ రీజనల్ ఇన్ఈక్వాలిటీ, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. అండ్ దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే ఇండియాలోని మెటర్నల్ మోర్టాలిటీ రేషియో MMR రీసెంట్ గా అంటే 2019 నుండి 21 వరకు ఉన్న డేటా చూసినట్లయితే పర్ 1 lakh లైఫ్ బర్త్స్ 93కి తగ్గింది. బట్ మ్యాటర్నల్ డెత్స్ అనేవి ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ స్టేట్స్ లో, అదేవిధంగా ట్రైబల్ రీజన్స్ లో ఇప్పటికీ ఎక్కువగానే ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఇట్ హైలైట్స్ పర్సిస్టెంట్ హెల్త్ సిస్టమ్ ఫెయిల్యూర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్ అండ్ లైఫ్ సేవింగ్ మెటీరియల్ కేర్ కి ఇన్ఈక్విటబుల్ యాక్సెస్ లేదు అనేది కూడా ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అసలు మ్యాటర్నల్ డెత్ అంటే ఏంటో చూద్దాం. అంటే ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన 42 days వరకు గనక ఒక విమెన్ యొక్క డెత్ అనేది జరిగినట్లయితే డ్యూ టు ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కాజెస్, అంటే యాక్సిడెంటల్ కాజెస్ ఆర్ ఇన్సిడెంటల్ కాజెస్ ని మనం ఎక్స్క్లూడ్ చేసినప్పుడు, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గా ఏదైనా కారణం చేత ఒక ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు లేదా ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన తర్వాత 42 days లోపు ఆ ఉమెన్ యొక్క డెత్ అనేది జరిగినట్లయితే దాన్ని మనం మ్యాటర్నల్ డెత్ గా పరిగణించడం జరుగుతుంది. సో వాట్ ఈస్ MMR? సో మ్యాటర్నల్ డెత్ అంటే ఏంటో చూసాం. మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియో అంటే ఏంటో చూద్దాం. నెంబర్ ఆఫ్ మ్యాటర్నల్ డెత్ పర్ 1 lakh లైఫ్ బర్త్స్. సో ఒక గివెన్ టైం పీరియడ్ లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 year టైం పీరియడ్ లో, ఈ విధంగా ఒక గివెన్ టైం పీరియడ్ లో మనకు 1 lakh లైఫ్ బర్త్స్ కన్సిడర్ చేసినట్లయితే దానిలో ఎంతమంది మ్యాటర్నల్ డెత్స్ అనేవి జరగడం జరుగుతుంది, ఎన్ని మ్యాటర్నల్ డెత్స్ అనేవి జరుగుతున్నాయి, దీన్నే మనం మ్యాటర్నల్ మోర్టాలిటీ రేషియోగా పరిగణించడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకు మెటర్నల్ హెల్త్ కేర్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, మెడికల్ సర్వీసెస్ కి యాక్సెస్ ఏ విధంగా ఉంది, ఎస్పెషలీ ప్రెగ్నెన్సీ టైంలో, చైల్డ్ బర్త్ టైంలో ఈ మెడికల్ సర్వీసెస్ అండ్ మెటర్నల్ హెల్త్ కేర్ ఏ విధంగా ఉందనేది మనకు ఈ MMR బట్టి మనకు ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ఈ మెటర్నల్ మోర్టాలిటీ ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సోషియో హెల్త్ ఇంప్లికేషన్స్ ఏముంటాయో చూద్దాం. ఇండికేటర్ ఆఫ్ హెల్త్ సిస్టమ్ ఎఫిషియన్సీ, మెటర్నల్ మోర్టాలిటీ రేషియో ఎంత ఉంది అనే దాన్ని బట్టి మన కంట్రీలో రూరల్ అండ్ అర్బన్ ఏరియాస్లో కలిపి పబ్లిక్ హెల్త్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ప్రైమరీ కేర్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంది, ఎమర్జెన్సీ ఒబ్స్ట్రక్టిక్
సర్వీసెస్ అంటే ఈ ఎమర్జెన్సీ ఆబ్స్టెట్రిక్ సర్వీసెస్ అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి అండ్ చైల్డ్ బర్త్కి సంబంధించి వీటి యొక్క సర్వీసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ కూడా ఎంఎంఆర్లో రిఫ్లెక్ట్ అవుతాయి. దెన్ రీజనల్ హెల్త్ డిస్పారిటీస్. కేరళలో చూసినట్లయితే ఎంఎంఆర్ 20గా ఉంది, అస్సాంలో ఎంఎంఆర్ 167గా ఉంది. అంటే మనకు డిఫరెంట్ స్టేట్స్లో ఎంఎంఆర్ అనేది డిఫరెంట్గా ఉంది అండ్ వీటి మధ్య వైడ్ గ్యాప్ అనేది ఉంది. సో లుక్ ఎట్ ద నెంబర్ 20 అండ్ 167. సో దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే స్టేట్ లెవెల్ గవర్నెన్స్ లో హెల్త్ ఇన్వెస్ట్మెంట్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఈక్వాలిటీ ఉంది అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్. దెన్ నెగ్లెక్ట్ ఆఫ్ పోస్ట్ పార్టమ్ అండ్ మెంటల్ హెల్త్. మ్యాటరల్ డెత్స్ అనేవి ఎక్కువగా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వలన, సైకోసిస్ వలన, ఎమోషనల్ ట్రామా వలన జరుగుతూ ఉంటాయి. దీస్ ఆర్ ఆఫెన్ అన్రికార్డెడ్ అండ్ అన్అడ్రెస్డ్, రైట్. సో ప్రెగ్నెన్సీ అండ్ డెలివరీ తర్వాత కొంతవరకు విమెన్ డిప్రెషన్ కి గురవడం జరుగుతుంది, సైకోసిస్, ఎమోషనల్ ట్రామాని ఫేస్ చేస్తూ ఉంటారు. సో ఈ రీజన్స్ వల్ల జరిగే మెటర్నల్ డెత్స్ ని చాలా ఎక్కువగా మనం నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది, అన్అడ్రెస్డ్ గా, అన్రికార్డెడ్ గా వదిలేయడం జరుగుతుంది. దెన్ విమెన్స్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్. పర్సిస్టెంట్ మెటర్నల్ డెత్స్. దిస్ రిఫ్లెక్ట్స్ జెండర్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఫీమేల్స్ కి హెల్త్ లిటరసీ అనేది తక్కువగా ఉంటుంది అండ్ రిప్రొడక్టివ్ రైట్స్ కి సంబంధించి యాక్సెస్ కూడా పువర్ గా ఉంటుంది. దెన్ థ్రెట్ టు ఎస్డిజి కమిట్మెంట్స్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇవి మనం ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆర్టికల్ రూపంలో మనం వీటిని టచ్ చేస్తూనే ఉండడం జరుగుతుంది. సో లెర్న్ దీస్ 17 గోల్స్. మనకి 17 ఎస్డిజీస్ ఉంటాయి. అట్లీస్ట్ డైలీ 1-2 గోల్స్ మనం నేర్చుకున్నా కూడా వీ కెన్ లెర్న్ దస్ 17 ఎస్డిజీస్. ఎస్డిజీ 1 యొక్క కంటెంట్ ఏంటి, 2 యొక్క కంటెంట్ ఏంటి, ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండొచ్చు, లేదా మెయిన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు కూడా ఈ విధంగా ఈ ఎస్డిజీస్ ని మనం ఎక్కడైనా wherever possible you can mention that adds more weight to your answer, right. So try to learn the 17 goals. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎస్డిజి 3.1 ప్రకారం 2030 వరకు మనం ఈ ఎంఎంఆర్ అనేది బిలో 70కి తగ్గించాల్సి ఉంటుంది, రైట్. సో ఈ ఎస్డిజి 3.1 ని రీచ్ అవడానికి ఇండియా యొక్క ప్రోగ్రెస్ అనేది ఇట్ ఇస్ స్టిల్ అట్ రిస్క్ అన్లెస్ స్ట్రక్చరల్ హెల్త్ రిఫార్మ్స్ ఆర్ యాక్సిలరేటెడ్. ఎందుకంటే మనకి ఇంకా 5 years టైం మాత్రమే ఉంది. సో అప్పటి వరకు మనం 70 కంటే తక్కువకి ఎంఎంఆర్ ని రెడ్యూస్ చేయాలి. ఈ విధంగా రెడ్యూస్ చేసి ఈ గోల్ ని మనం రీచ్ అవ్వాలి అంటే స్ట్రక్చరల్ హెల్త్ రిఫార్మ్స్ ని మనం స్పీడ్ అప్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మ్యాటర్నల్ మోర్టాలిటీకి సంబంధించిన సోషియో హెల్త్ ఇంప్లికేషన్స్. Then let's have a look at the systemic failures hindering maternal health outcomes. First is 3 delays framework. Delay in recognizing complications. సో మ్యాటర్నల్ హెల్త్ కి సంబంధించి వచ్చే కాంప్లికేషన్స్ ని రికగ్నైజ్ చేయడంలో డిలే చేయడం అండ్ హెల్త్ ఫెసిలిటీస్ ని రీచ్ అవడంలో డిలే జరగడం అండ్ హెల్త్ ఫెసిలిటీ ఏదైతే ఉందో అక్కడ క్వాలిటీ కేర్ ని ప్రొవైడ్ చేయడంలో కూడా డిలే అనేది జరగడం. ఈ డిలేస్ అనేవి ఎక్కువగా ఈ ఈఏజీ స్టేట్స్ లో జరుగుతూ ఉన్నాయి. దెన్ ఇన్అడిక్వేట్ ఫంక్షనల్ రిఫరల్ యూనిట్స్. మనకు డెసిగ్నేటెడ్ ఎఫ్ఆర్యూస్ ఏవైతే ఉన్నాయో ఫంక్షనల్ రిఫరల్ యూనిట్స్ వీటిలో 66% మాత్రమే ఆపరేషనల్ గా ఉన్నాయి, అంటే 66% మాత్రమే పనిచేస్తున్నాయి. మిగతా ఎందుకు పనిచేయడం లేదు అంటే స్పెషలిస్ట్ యొక్క షార్టేజ్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్టెట్రిషియన్స్, ఎనెస్థెటిస్ట్ ఆర్ బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ ఇటువంటివి లేకపోవడం వలన రిమైనింగ్ ఎఫ్ఆర్యూస్ అనేవి పనిచేయడం లేదు, ఆపరేషన్ లో లేవు. దెన్ పువర్ ట్రాన్స్పోర్ట్ అండ్ రిఫరల్ సిస్టమ్స్. మనకు చాలా వరకు రూరల్ ఏరియాస్ లో, కొన్ని రిమోట్ ఏరియాస్ లో అంబులెన్స్ యాక్సెస్ కూడా ఉండడం లేదు. అండ్ ఈ కేర్ సెంటర్స్ ని రీచ్ అవ్వడానికి విమెన్ చాలా అవర్స్ అండ్ అవర్స్ ట్రావెల్ చేయాల్సి వస్తుంది, ఆఫెన్ వితౌట్ స్కిల్ సపోర్ట్. దెన్ హ్యూమన్ రిసోర్స్ క్రైసిస్ అండ్ పబ్లిక్ హెల్త్. ట్రైన్డ్ స్పెషలిస్ట్ కి సంబంధించి చాలా షార్టేజ్ అనేది ఉంది. అండ్ ఈ ఆశా వర్కర్స్ అండ్ ఏఎన్ఎంస్ వీరికి సంబంధించి బర్డెన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది విత్ లిమిటెడ్ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ విత్ మెడికల్ ప్రొఫెషనల్స్. దెన్ absence ఆఫ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ అండ్ అకౌంటబిలిటీ. మనకు రియల్ టైం రిపోర్టింగ్ ఉండడం లేదు, మెటర్నల్ డెత్స్ కి సంబంధించిన ఆడిట్స్ జరగడం లేదు. అదేవిధంగా పీనల్ మెకానిజమ్స్ అంటే పనిష్మెంట్స్ అనేవి కూడా తక్కువగా ఉంటున్నాయి. సో దిస్ లెడ్ టు కంటిన్యూడ్ నెగ్లిజెన్స్ ఇన్ హాస్పిటల్స్.
సో ఎప్పటికప్పుడు ఆడిట్స్ జరుగుతూ చెక్ చేస్తూ రియల్ టైంలో రిపోర్టింగ్ అనేది జరుగుతూ ఉంటే హాస్పిటల్స్ కూడా అలర్ట్గా ఉంటాయి. బట్ ఇటువంటి మెకానిజమ్స్ అనేవి లేకపోవడం వలన హాస్పిటల్స్ కూడా చాలా నెగ్లిజెంట్గా ఉంటున్నాయి ఈ విషయంలో. సో ఎంఎంఆర్ని రెడ్యూస్ చేయడానికి గవర్నమెంట్ ఎటువంటి ఇనిషియేటివ్స్ని తీసుకుంటూ ఉందో చూద్దాం. ఫస్ట్ ఇస్ జననీ సురక్ష యోజన. దీని ద్వారా క్యాష్ ఇన్సెంటివ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ఎస్పెషలీ ఫర్ పువర్ అండ్ రూరల్ ఉమెన్. సో రూరల్ ఏరియాస్లో ఉండే ఫీమేల్స్ అండ్ పువర్ ఫీమేల్స్ ఎక్కువగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ని ప్రిఫర్ చేయడం లేదు, రైట్? సో ఇటువంటి ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి సేఫ్ అండ్ హెల్తీ ఫర్ దిస్ ప్రెగ్నెంట్ విమెన్. సో మనం ఈ విధంగా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అనేవి ప్రమోట్ చేయడం కోసం గవర్నమెంట్ జననీ సురక్ష యోజనను తీసుకొచ్చి క్యాష్ ఇన్సెంటివ్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల హోమ్ బర్త్స్ అనేవి తగ్గుతున్నాయి. హోమ్ బర్త్స్ అనేవి రిస్కీ, రైట్? సో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ఏంటంటే మనకు ఎక్స్పర్ట్ కేర్ అనేది ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్ కేర్ అనేది ఉంటుంది. బట్ హోమ్ బర్త్స్ లో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ హోమ్ బర్త్స్ ని రెడ్యూస్ చేయడమే జననీ సురక్ష యోజన యొక్క టార్గెట్. దీనికోసమే క్యాష్ ఇన్సెంటివ్స్ ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ క్యాష్ ఇన్సెంటివ్ కోసమైనా ఈ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ కి వెళ్తారు, హోమ్ బర్త్స్ అనేవి తగ్గుతాయి అని, రైట్? అండ్ అదేవిధంగా యాక్సెస్ టు స్కిల్డ్ బర్త్ అటెండెంట్స్, ఈ యాక్సెస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ స్కీమ్ వలన అండ్ హోమ్ బర్త్స్ కూడా రెడ్యూస్ అవడం జరిగింది. నెక్స్ట్ స్కీమ్ ఇస్ ప్రధాన్ మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్. సో దీని ద్వారా ఏంటంటే మనకు ప్రతి నెల కూడా ఒక ఫిక్స్డ్ రోజున ప్రెగ్నెంట్ విమెన్ కి ఫ్రీ అష్యూర్డ్ యాంటీనేటల్ కేర్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏవైతే ఉంటాయో వీటిని మనం త్వరగా ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో వీ కెన్ హ్యావ్ టైమ్లీ రిఫరల్స్. దెన్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. సో దీని ద్వారా ఏంటంటే ఇట్ డెలివర్స్ కాంప్రహెన్సివ్ ప్రైమరీ హెల్త్ కేర్ ఇంక్లూడింగ్ మ్యాటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ సర్వీసెస్ క్లోజర్ టు ద కమ్యూనిటీస్. అండ్ వీటిలో ప్రివెంటివ్ కేర్ అండ్ ప్రమోటివ్ కేర్ని ఎక్కువగా ఫోకస్ చేయడం జరుగుతుంది. దెన్ లక్ష్య లేబర్ రూమ్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్. దీని యొక్క ఎయిమ్ ఏంటంటే మనకు లేబర్ రూమ్స్లో మెటర్నిటీ ఆపరేషన్ థియేటర్స్ ఓటీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడం, క్వాలిటీ ఆఫ్ కేర్ని ఇంప్రూవ్ చేయడమే దీని యొక్క టార్గెట్. సో దీనివల్ల ఏంటంటే ఇంట్రా పార్టమ్ అండ్ పోస్ట్ పార్టమ్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో డెలివరీ టైంలో సో వాటిని తగ్గించే అవకాశం ఉంటుంది. సో దీనివల్ల మ్యాటర్నల్ అండ్ నియోనేటల్ అవుట్కమ్స్ అనేవి ఇంకా ఎన్హాన్స్ అవుతాయి. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? ఈ మ్యాటర్నల్ డెత్స్ ని తగ్గించడానికి మనం ఎటువంటి మెషర్స్ ని తీసుకోవచ్చు అండ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఏంటి అనేది చూద్దాం. స్ట్రెంథెన్ ఎమర్జెన్సీ ఆబ్స్టెట్రిక్ కేర్, దట్ ఈస్ ఎఫ్ఆర్యూస్. సో మనకి ఈ ఫస్ట్ రిఫరల్ యూనిట్స్ ఏవైతే ఉంటాయో వీటి యొక్క అవైలబిలిటీని మనం 24/7 ఎన్ష్యూర్ చేయాలి. సో దాట్ షుడ్ బి విత్ స్పెషలిస్ట్ బ్లడ్ బ్యాంక్స్ అండ్ సి సెక్షన్ క్యాపబిలిటీ ఎస్పెషలీ ఇన్ హై బర్డెన్ డిస్ట్రిక్ట్స్. దెన్ అడ్రస్ ద 3 delays. సో ఈ 3 delays అంటే ఏంటనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఈ 3 delays ని తగ్గించే విధంగా మనం మెషర్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం కమ్యూనిటీ అవేర్నెస్ ని ఇంకా పెంచాలి. అదేవిధంగా టైమ్లీ ట్రాన్స్పోర్ట్ అనేది ప్రొవైడ్ చేయాలి. దెన్ స్ట్రీమ్ లైన్ రిఫరల్ సిస్టమ్స్ సో దట్ మెటర్నల్ కేర్ కి సంబంధించి యాక్సెస్ లో ఏవైతే డిలేస్ ఉంటాయో వీటిని తగ్గించవచ్చు. దెన్ ఫిల్ స్పెషలిస్ట్ వేకెన్సీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఎక్కువగా రూరల్ ఏరియాస్ లో స్పెషలిస్ట్ కి సంబంధించిన షార్టేజెస్ అనేవి ఉంటున్నాయి. సో మనం అబ్స్టెట్రిషియన్స్ ని, అనెస్థెటిస్ట్ ని, ట్రైన్డ్ నర్సెస్ ని కూడా రిక్రూట్ చేసుకోవాలి. అదేవిధంగా వారిని రిటైన్ చేయాలి. అంటే ఒకసారి రిక్రూట్ చేసుకున్న తర్వాత వారు అక్కడి నుంచి వెళ్ళిపోకుండా వారిని అక్కడే రిటైన్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం కొన్ని ఇన్సెంటివ్స్ ని ప్రొవైడ్ చేయాలి, బాండెడ్ సర్వీస్ ని ఇవ్వాలి. అదేవిధంగా వీ హ్యావ్ టు ప్రొవైడ్ కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్స్. దెన్ ఇంప్లిమెంట్ మ్యాటర్నల్ డెత్ ఆడిట్స్ నేషన్ వైడ్. అంటే మన కంట్రీ మొత్తంలో కూడా మ్యాటర్నల్ డెత్స్ అనేవి ఎన్ని జరుగుతున్నాయి, ఏ స్టేట్ లో ఏ విధంగా ఉంది ఈ ఎంఎంఆర్ రేషియో అనేది, దీనికి సంబంధించిన ఆడిట్స్ అనేవి మనం ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ కేరళలో ఏదైతే కాన్ఫిడెన్షియల్ రివ్యూ మోడల్ అనేది జరుగుతుందో
వీటిని మనం రెప్లికేట్ చేయాలి. సో ఏదైనా స్టేట్లో లేదా వేరే ఏదైనా కంట్రీలో ఏదైనా బెస్ట్ మోడల్ ఉన్నప్పుడు దాన్ని మనం తీసుకొని దాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా కేరళలో MMR 20గా ఉంది. సో వారు ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు, అక్కడ కాన్ఫిడెన్షియల్ రివ్యూ మోడల్ అనే ఒక మోడల్ని యూజ్ చేయడం జరిగింది. దీన్ని మనం అదర్ స్టేట్స్లో కూడా రెప్లికేట్ చేసినట్లయితే విల్ హ్యావ్ గుడ్ రిజల్ట్స్ అండ్ వీ కెన్ ఆల్సో ఎన్ష్యూర్ అకౌంటబిలిటీ అండ్ లోకల్గా ఎటువంటి కాజెస్ ఉన్నాయనే వాటిని మనం ఐడెంటిఫై చేయొచ్చు అండ్ రియల్ టైమ్ ఇంటర్వెన్షన్స్ని కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. దెన్ ఇంటిగ్రేట్ మెంటల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఇంటూ మ్యాటర్నల్ కేర్. సో మ్యాటర్నల్ కేర్లో ఫిజికల్ కేర్ మాత్రమే కాకుండా మెంటల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ని కూడా దీనిలో ఇంటిగ్రేట్ చేయాలి. అంటే పోస్ట్ పార్టమ్ డెలివరీ తర్వాత చైల్డ్ బర్త్ తర్వాత ఉండే డిప్రెషన్ని, దీనికోసం వీ హ్యావ్ టు స్క్రీన్ ద విమెన్ ఫర్ దిస్ డిప్రెషన్ అండ్ వీరికి కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేయాలి అండ్ ఆల్సో స్ట్రెంథెన్ పోషణ్ అభియాన్. సో దీని ద్వారా మనం ఎనీమియా అండ్ మదర్స్లో ఉండే అండర్ న్యూట్రిషన్ అనే ప్రాబ్లమ్ని కూడా మనం అడ్రస్ చేయొచ్చు. సో ఇవన్నీ ఈ ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. బ్యాటింగ్ ఫర్ ప్రివెన్షన్. A One Health program is essential to prevent zoonotic spillover. సో రీసెంట్ గా కేరళలో 2 నిపా వైరస్ కేసెస్ అనేవి డిటెక్ట్ అవ్వడం జరిగింది. సో దానికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని డీటెయిల్స్ ఏంటో చూద్దాం. సిలబస్ చూసినట్లయితే GS3 సైన్స్ అండ్ టెక్నాలజీ, పబ్లిక్ హెల్త్ ఇన్నోవేషన్, ఎన్వైరన్మెంట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఆంథ్రోపోజెనిక్ ప్రెషర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ప్రిపేర్డ్నెస్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. సో దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే రీసెంట్ గా కేరళ స్టేట్ లో 2 నిపా వైరస్ కేసెస్ అనేవి రిపోర్ట్ చేయడం జరిగింది, ఇంక్లూడింగ్ 1 డెత్, ట్రిగరింగ్ కన్సర్న్ ఓవర్ జూనోటిక్ స్పిల్ ఓవర్స్. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఇది వన్ హెల్త్ అప్రోచ్ అనేది ఉండాలి అని చెప్పి ఆ నీడ్ని హైలైట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ఎస్పెషలీ టు ప్రివెంట్ సచ్ హై ఫ్యాటిలిటీ ఇన్ఫెక్షన్స్. సో ఇటువంటి హై ఫ్యాటిలిటీ అంటే చనిపోయే అవకాశం ఎక్కువగా ఉన్న ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. వీటిని ప్రివెంట్ చేయాలి అంటే మనం వీటిని ఎర్లీగా డిటెక్ట్ చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన ప్రాపర్ రీసెర్చ్ చేయాలి అండ్ హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హెల్త్ సెక్టర్స్లో ప్రాపర్ కోఆర్డినేటెడ్ యాక్షన్ అనేది ఉండాలి. ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. ఈ జూనోటిక్ డిసీజెస్ యొక్క కాజెస్ ఏంటో చూద్దాం. ఇంక్రీస్డ్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ ఇంటరాక్షన్, డీఫారెస్టేషన్, మనం అడవులు నరికివేయడం, అర్బన్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో మనకు మైగ్రేషన్ అనేది ఎక్కువగా జరుగుతుంది. రూరల్ ఏరియాస్ నుండి, సెమీ అర్బన్ ఏరియాస్ నుండి అర్బన్ ఏరియాస్కి ఎక్కువగా మైగ్రేట్ అవుతున్నారు. సో ఈ పెరిగిన పాపులేషన్ అకామిడేట్ చేయడం కోసం అప్పటి వరకు ఇంతవరకే ఉన్న అర్బన్ ఏరియాస్ ఇంకా ఎక్కువగా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి, రైట్. సో ఈ విధంగా అర్బన్ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. అండ్ అదేవిధంగా హ్యాబిటాట్ లాస్, వీటి వలన humans they are getting closer to wildlife reservoirs, then intensive livestock farming, high density animal farming. సో దీనివలన ప్యాథోజన్ మ్యూటేషన్ అండ్ ట్రాన్స్మిషన్ జరిగే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఆర్ ఏవియన్ ఫ్లూ అండ్ స్వైన్ ఫ్లూ. దెన్ పువర్ శానిటేషన్ అండ్ హైజీన్, వేస్ట్ డిస్పోజల్ అనేది ప్రాపర్గా చేయకపోవడం, ఓపెన్ స్లాటర్ హౌసెస్, అన్రెగ్యులేటెడ్ వెట్ మార్కెట్స్, వీటి వలన జూనోటిక్ ట్రాన్స్మిషన్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. దెన్ క్లైమేట్ చేంజ్, ఇట్ ఆల్టర్స్ యానిమల్ మైగ్రేషన్. అంటే ఈ క్లైమేట్ చేంజ్ వలన యానిమల్స్ ఏదైతే మైగ్రేట్ అవుతుంటాయో ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి, ఆ మైగ్రేషన్ ప్యాటర్న్స్ కూడా చేంజ్ అవుతున్నాయి, వెక్టర్ హ్యాబిటాట్స్ చేంజ్ అవుతున్నాయి. వీటి వలన స్పీషీస్ మధ్య కాంటాక్ట్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ డిసీజెస్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయి. దెన్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్ అండ్ కన్జంప్షన్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్స్, పాంగోలిన్స్, ఇటువంటి యానిమల్స్ని కన్జ్యూమ్ చేయడం, వీటి వలన నిపా, ఎబోలా, సార్స్కోవ్-2 ఇటువంటి జూనోటిక్ డిసీజెస్ అనే వాటికి ఈ వైల్డ్ యానిమల్ కన్జంప్షన్కి చాలా లింక్ అనేది ఉంది. సో ఇవన్నీ కూడా జూనోటిక్ డిసీజెస్ ఎందుకు వస్తాయనే దానికి సంబంధించిన కారణాలు. ఈ జూనోటిక్ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వీటిని ట్యాకిల్ చేయడానికి మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అ యూనిఫైడ్ సర్వీలెన్స్ సిస్టమ్. సో మనకు ఒక యూనిఫైడ్ సర్వీలెన్స్ సిస్టమ్ అనేది లేదు. సో అక్రాస్ హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంటల్ సెక్టర్స్లో మనకు ఫ్రీక్వెంటెడ్గా డేటా కలెక్షన్ అనేది జరుగుతుంది. అంటే పార్ట్స్గా జరుగుతుంది, ఒక యూనిఫైడ్ సర్వీలెన్స్ సిస్టమ్ అనేది లేదు. సో దీనివల్ల ఎర్లీ డిటెక్షన్ అనేది జరగడం లేదు. దెన్ వీక్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ వన్ హెల్త్ అప్రోచ్. సో మనకు హెల్త్ మినిస్ట్రీ, ఎన్వైరన్మెంట్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్, ఈ విధంగా డిఫరెంట్ మినిస్ట్రీస్ ఉంటాయి.
వీటి మధ్య ప్రాపర్ కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అనేది ఉండాలి. అండ్ ఈ కోఆర్డినేషన్ తక్కువగా ఉండడం వలన రెస్పాన్స్ అండ్ రీసెర్చ్ అనేది స్లోగా జరుగుతుంది. దెన్ లిమిటెడ్ పబ్లిక్ అవేర్నెస్. సో పాపులేషన్స్ అండ్ హై రిస్క్ ఏరియాస్, ఎస్పెషలీ కొన్ని రీజన్స్ ఇటువంటి జూనాటిక్ డిసీజెస్ కి చాలా హై రిస్క్ ఏరియాస్ గా ఉంటాయి. ఇటువంటి రీజన్ లో ఉన్న పీపుల్ దే ఆఫెన్ ల్యాక్ నాలెడ్జ్ అబౌట్ ట్రాన్స్మిషన్ పాత్వేస్ అండ్ ప్రికాషన్స్. ఇటువంటి జూనాటిక్ డిసీజెస్ ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, వాటి యొక్క ట్రాన్స్మిషన్ పాత్వేస్ ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించి ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఈ అవేర్నెస్ అనేది పబ్లిక్ కి ఉండడం లేదు. ఎస్పెషలీ హై రిస్క్ ఏరియాస్ లో కూడా అక్కడుండే పాపులేషన్ కూడా ఈ అవేర్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. దెన్ స్లో వ్యాక్సిన్ అండ్ డ్రగ్ డెవలప్మెంట్, నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్ అండ్ జూనోసిస్, వీటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే చేయడం జరుగుతుందో ఈ R&D ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ట్రీట్మెంట్ బ్రేక్ త్రూస్ లో డిలే జరుగుతుంది. అంటే ఆ డిసీజెస్ కి సంబంధించిన వ్యాక్సిన్స్ ని డెవలప్ చేయడానికి కావాల్సిన R&Dకి ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉంటుంది. సో వ్యాక్సిన్ డెవలప్మెంట్ కి, డ్రగ్ డెవలప్మెంట్ కి కూడా ఈ డిలే అనేది జరుగుతుంది. దెన్ క్రాస్ బోర్డర్ స్పిల్ ఓవర్ రిస్క్స్, పాథోజన్స్ అనేవి ఒక రీజన్ నుండి ఇంకొక రీజన్ కి ఈజీగా స్ప్రెడ్ అవుతున్నాయి. సో దిస్ రిస్క్ రిక్వైర్స్ గ్లోబల్ కోఆపరేషన్ విచ్ ఇస్ ఆఫెన్ ఇన్కన్సిస్టెంట్. సో మనం ఆల్రెడీ COVID-19 విషయంలో చూసాం. సో ఒక కంట్రీలో స్టార్ట్ అయ్యి మొత్తం ఆల్ ఓవర్ ద వరల్డ్ డిఫరెంట్ కంట్రీస్ కి స్ప్రెడ్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా పాథోజన్స్ అనేవి చాలా ఈజీగా బార్డర్స్ క్రాస్ చేసి ఒక కంట్రీ నుండి ఇంకో కంట్రీకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. సో ఇటువంటి స్ప్రెడ్ అనే దాన్ని మనం కంటైన్ చేయాలి, కర్టైల్ చేయాలి అంటే గ్లోబల్ కోఆపరేషన్ అనేది ఉండాలి. సో ఇటువంటి గ్లోబల్ కోఆపరేషన్ అనేది తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఈ పాథోజన్స్ అనేవి ఈజీగా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి స్ప్రెడ్ అయిపోతూ ఉన్నాయి. ఫైనలీ, వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? Strengthen the One Health approach. Launch a national One Health mission. సో మనం హ్యూమన్, యానిమల్ అండ్ ఎన్వైరన్మెంటల్ హెల్త్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ ని క్రియేట్ చేయాలి ఫర్ కోఆర్డినేటెడ్ యాక్షన్. దెన్ బిల్డ్ ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ సిస్టమ్స్, లింక్ డేటా ఫ్రమ్ IDSP, వెటర్నరీ నెట్వర్క్స్ అండ్ వైల్డ్ లైఫ్ మానిటరింగ్. సో వీటి వల్ల మనం జూనాటిక్ థ్రెట్స్ అనేవి ఎర్లీగా డిటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. దెన్ ఎలకేట్ డెడికేటెడ్ బడ్జెట్ అండ్ ట్రైన్డ్ వర్క్ ఫోర్స్. వన్ హెల్త్ ఇనిషియేటివ్స్ కి సంబంధించిన ఫండింగ్ ప్రొవైడ్ చేయాలి. అదేవిధంగా డాక్టర్స్, వెటర్నరీ డాక్టర్స్, దట్ ఈస్ వెట్స్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ని ఈ విధమైన అవుట్ బ్రేక్స్ అనేవి జరిగినప్పుడు, డిసీజ్ అవుట్ బ్రేక్స్ ఏ విధంగా ప్రిపేర్డ్ గా ఉండాలి అనే దానికి సంబంధించి అవుట్ బ్రేక్ ప్రిపేర్డ్నెస్ లో కూడా వీరిని ట్రైన్ చేయాల్సి ఉంటుంది. దెన్ ప్రమోట్ వన్ హెల్త్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్. సో ఇండియాలో మనం ఇంటర్ డిసిప్లినరీ రీసెర్చ్ హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేయాలి. అదేవిధంగా వన్ హెల్త్ కరికులం ని హెల్త్ అండ్ వెటర్నరీ ఇన్స్టిట్యూట్స్ లో కూడా ఇంట్రడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దెన్ ఎన్హాన్స్ గ్లోబల్ అండ్ రీజనల్ కొలాబరేషన్. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO, OIE ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ తో మనం పార్ట్నర్ అయ్యి we have to provide this under quadripartite One Health agenda to share data and strategies. ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. సో మనం వన్ హెల్త్ అప్రోచ్ ని స్ట్రెంథెన్ చేయాల్సి ఉంటుంది. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. మన నెక్స్ట్ ఆర్టికల్, విమెన్ MSMEs, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, దిస్ స్టిల్ స్ట్రగుల్ ఫర్ క్రెడిట్ డిస్పైట్ స్కీమ్స్. సో మనకు విమెన్ MSMEs కి సంబంధించి ఎన్నో స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ క్రెడిట్ యాక్సెస్ కోసం ఇంకా చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది, చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సిలబస్ చూసినట్లయితే GS పేపర్ 3, ఇండియన్ ఎకానమీ అండ్ ఇంక్లూసివ్ గ్రోత్, MSME సెక్టర్, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ యాక్సెస్ టు క్రెడిట్, ఈ టాపిక్స్ అన్ని కవర్ అవుతున్నాయి. దీని యొక్క కాంటెక్స్ట్ చూసినట్లయితే విమెన్ లీడ్ చేస్తున్న మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ MSMEs ఏవైతే ఉన్నాయో వీరికి సంబంధించి టార్గెటెడ్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, లైక్ ముద్ర అండ్ PMMY. ఇటువంటి స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఫార్మల్ క్రెడిట్ యాక్సెస్ కి సంబంధించి చాలా బ్యారియర్స్ ని ఫేస్ చేయడం జరుగుతుంది. సో ఇది ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. విమెన్ లెడ్ MSMEs ఏవైతే ఉన్నాయో వీటి యొక్క సోషియో ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏముందో చూద్దాం. బూస్ట్ టు ఇన్క్లూజివ్ ఎకనామిక్ గ్రోత్. విమెన్ ఓన్డ్ MSMEs వలన విమెన్ యొక్క ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది పెరుగుతుంది, వీరి యొక్క ఆంటర్ప్రెన్యూర్షిప్ అనేది పెరుగుతుంది, దీంతో పాటుగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా ఇంక్లూజివ్ ఎకనామిక్ గ్రోత్ కి ఇది ఒక బూస్టప్ గా ఉంటుంది. దెన్ కాంట్రిబ్యూషన్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ GDP అండ్ జాబ్స్.
ఎంఎస్ఎంఈస్ అనేవి ఇండియా మొత్తం యొక్క జీడిపి ఏదైతే ఉంటుందో దీనిలో ఆల్మోస్ట్ 30% కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనిలో కూడా విమెన్ లెడ్ ఐఎంఈస్ దే అకౌంట్ ఫర్ 70.5% ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఇన్ దాట్ సెగ్మెంట్. దెన్ హై పొటెన్షియల్ విత్ లో రియలైజేషన్. మనకి ఎంఎస్ఎంఈస్ లో 20% మాత్రమే విమెన్ లెడ్ ఉన్నాయి. బట్ దే కాంట్రిబ్యూట్ far less in investment, turnover and employment. So investment కి సంబంధించి 11.15%, turnover చూసినట్లయితే 10.22% and employment only 18.73%. Right? Then support from government schemes. మనకు ఆల్రెడీ ముద్ర, పిఎంఎంవై, స్టాండప్ ఇండియా ఇటువంటి స్కీమ్స్ అనేవి ఉన్నాయి. వీటి యొక్క ఎయిమ్ ఏంటి అంటే విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కి క్రెడిట్ యాక్సెస్ ని ఇంక్రీజ్ చేయడమే వీటి యొక్క ఎయిమ్. ఇలాంటి టార్గెటెడ్ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ క్రెడిట్ యాక్సెస్ కి సంబంధించి చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది విమెన్ లెడ్ ఎంఎస్ఎంఈస్. దెన్ పుష్ టువర్డ్స్ ఫార్మలైజేషన్. విమెన్ ఓన్ ఐఎంఈస్ ని ఫార్మలైజ్ చేయడం త్రూ ఫైనాన్షియల్ యాక్సెస్ అండ్ సింప్లిఫైడ్ డాక్యుమెంటేషన్. ఇట్ కెన్ డ్రైవ్ లాంగ్ టర్మ్ ఇన్క్లూజివ్ డెవలప్మెంట్. దెన్ ఛాలెంజెస్ ఫేస్డ్ బై విమెన్ ఎంఎస్ఎంఈస్. సో విమెన్ ఎంఎస్ఎంఈస్ ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయడం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇస్ హై క్రెడిట్ గ్యాప్, దట్ ఇస్ ఆఫ్ 30%. సో మనం మెన్ అండ్ విమెన్ కి సంబంధించి ఈ కంపారిజన్ చూసినట్లయితే విమెన్ ఎక్కువగా మెన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు 15 percentage points హయ్యర్ దాన్ మెన్ దే ఆర్ ఫేసింగ్ అ క్రెడిట్ గ్యాప్. అంటే మనం ఓవరాల్ గా క్రెడిట్ గ్యాప్ చూసినట్లయితే మెన్ తో కంపేర్ చేసుకున్నప్పుడు విమెన్ కి క్రెడిట్ గ్యాప్ అనేది నియర్లీ 15 percentage points ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించిన రీజన్స్ ఏంటి అంటే కొలేటరల్ ఇష్యూస్ ఉండడం, ఫైనాన్షియల్ రికార్డ్స్ అనేవి లేకపోవడం, రిస్క్ పర్సెప్షన్, ఇటువంటి రీజన్స్ ఉన్నాయి. దెన్ అవేర్నెస్ అండ్ లిటరసీ డెఫిసిట్. చాలా మంది ఫస్ట్ టైం విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ ఎస్పెషలీ రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ నుండి ఉండే విమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ వీరికి స్కీమ్స్ కి సంబంధించి అవేర్నెస్ ఉండడం లేదు అండ్ ఫైనాన్షియల్ లిటరసీ కూడా తక్కువగా ఉంటుంది. దెన్ డిపెండెన్స్ ఆన్ ఇన్ఫార్మల్ ఎకానమీ. చాలా మంది విమెన్ ఇన్ఫార్మల్ సెక్టర్ లో పనిచేస్తూ ఉంటారు. వీటి వలన ప్రాపర్టీ ఓనర్షిప్ అనేది ఉండడం లేదు, అదేవిధంగా ఫార్మల్ ఇన్కమ్ డాక్యుమెంటేషన్ జరగడం లేదు. దెన్ లిమిటెడ్ అవుట్ రీచ్ ఆఫ్ స్కీమ్స్. మనకు 66 million ముద్రా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నప్పటికీ కూడా దీనిలో కేవలం 36% మాత్రమే విమెన్ యాక్సెస్ చేయడం జరుగుతుంది. మనకు స్కీమ్స్ అనేవి అండర్ యూటిలైజ్డ్ గా మిగిలిపోతున్నాయి, ఎందుకంటే టార్గెటింగ్ అనేది కరెక్ట్ గా జరగడం లేదు. దెన్ సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ బయాసెస్. విమెన్ ఆర్ రిస్కియర్ బారోవర్స్. అంటే విమెన్ కి లోన్స్ అవి ఇచ్చినట్లయితే రిస్కీగా ఉంటుంది అని చెప్పి ఒక పర్సెప్షన్ అనేది ఉంది. దెన్ లెండింగ్ ఇన్స్టిట్యూషన్స్ లో కూడా జెండర్ సెన్సిటివ్ పాలసీస్ ఉండడం లేదు అండ్ అదేవిధంగా చిన్న లోన్స్ కి సంబంధించిన రిక్వెస్ట్ ని ఎక్కువగా రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా విమెన్ ఎంఎస్ఎంఈస్ ఇటువంటి ఇష్యూస్ అన్ని కూడా, ఇటువంటి ఛాలెంజెస్ అన్ని కూడా ఫేస్ చేయడం జరుగుతుంది. ఫైనలీ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్? స్ట్రెంగ్థెన్ టార్గెటెడ్ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్. సో మనం స్పెసిఫిక్ గా విమెన్ ని టార్గెట్ చేస్తూ ఫైనాన్షియల్ లిటరసీ క్యాంపెయిన్స్ ఇంకా స్ట్రెంగ్థెన్ చేయాలి అండ్ లోకలైజ్ అవేర్నెస్ డ్రైవ్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేయాలి త్రూ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పంచాయత్స్ అండ్ ఆశాస్ అండ్ ఆల్సో డిజిటల్ ప్లాట్ఫామ్స్. సో దట్ మనకి ఆల్రెడీ గవర్నమెంట్ లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి అనే దానికి సంబంధించి విమెన్ ని ఎడ్యుకేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. దెన్ ఈజ్ కొలేటరల్ అండ్ డాక్యుమెంటేషన్ నార్మ్స్. సో డెవలప్ alternative credit scoring models using cash flow data, group lending and mobile transaction histories. సో ఈ విధంగా మనం కొలేటరల్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ నార్మ్స్ కి సంబంధించిన ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో వీటిని కాస్త ఈజ్ చేయాలి. దెన్ ఇంప్రూవ్ స్కీమ్ డిజైన్ అండ్ మానిటరింగ్. సో ఎన్ష్యూర్ బెటర్ జెండర్ disaggregated data, accountability in outreach and convergence with other welfare schemes like National Rural Livelihood Mission NRLM and Pradhan Mantri Kaushal Vikas Yojana and that is PMKVY. Then formalize informal enterprises. So support registration, bookkeeping and GST enrollment of women-owned IMEs through mentoring and digital platforms. Then promote inclusive banking norms. So public
బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ లో కూడా ఒక సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ దర్ ఎంఎస్ఎంఈ పోర్ట్ఫోలియోని విమెన్ లెడ్ ఎంటర్ప్రైజెస్ కోసం అలొకేట్ చేసే విధంగా మ్యాండేట్ చేయాలి. అదేవిధంగా మైక్రో లెండింగ్ ని కూడా మనం ఇన్సెంటివైజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఇష్యూకి సంబంధించిన వే ఫార్వర్డ్. మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. So our next article is ahead of COP30 Conference of Parties 30 Bonn climate talks fumble the pressure test. సో ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ప్రిలిమ్స్ కి సంబంధించి. సో ఆ కాన్సెప్ట్స్ ఏంటో చూద్దాం. COP30 కాన్ఫరెన్స్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ UNFCCC యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. సో ఈ COP30 ఏదైతే ఉందో బ్రెజిల్లోని బెలెంలో లేట్ 2025లో అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపు షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఇది ఒక యాన్యువల్ సమ్మిట్, అంటే ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో దీని యొక్క మ్యాండేట్ ఏంటి అంటే ఇట్ ఈస్ టు నెగోషియేట్ గ్లోబల్ క్లైమేట్ యాక్షన్ అండర్ యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దెన్ బాన్ క్లైమేట్ కాన్ఫరెన్స్ SB's మీటింగ్ మిడ్ ఇయర్ టెక్నికల్ సెషన్ ఆఫ్ UNFCCC దీన్ని జర్మనీలోని బాన్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇట్ సెట్స్ ద గ్రౌండ్ ఫర్ అప్కమింగ్ COPs. సో మనం ఈ COPs చూసినట్లయితే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేవి జనరల్ గా ఇయర్ ఎండింగ్ లో జరుగుతాయి అండ్ మిడ్ ఇయర్ లో ఇయర్ మధ్యలో ఈ విధంగా టెక్నికల్ మిషన్స్ ఆర్ టెక్నికల్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే అప్కమింగ్ COPs కి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అనేది ఈ మిడ్ ఇయర్ సెషన్స్ లో జరుగుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ ప్రొసీజరల్ రూల్స్ ఏముండాలి, ఎజెండా ఏముండాలనే ఆ ఎజెండా సెట్టింగ్, నెగోషియేషన్ డ్రాఫ్ట్స్ వీటన్నిటిపైన ఫోకస్ అనేది ఉంటుంది. దెన్ లాస్ అండ్ డ్యామేజ్ LND మెకానిజం. సో దిస్ ఇస్ టు అడ్రస్ ఇర్రివర్సిబుల్ క్లైమేట్ ఇంపాక్ట్స్ లైక్ సీ లెవెల్ రైజ్, ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్. ఇవన్నీ కూడా మనం తిరిగి రివర్స్ చేయలేని irreversible climatic impacts. So to address these issues and institutionalized under Warsaw International Mechanism. So do remember this. This is very important. And discussion around LND fund operationalization and linking it to nationally determined contributions NDCs. Then global goal on adaptation. దీన్ని ప్యారిస్ అగ్రిమెంట్ లో భాగంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది అండ్ ఇట్ ఈస్ టు సెట్ అ గ్లోబల్ విజన్ ఫర్ అడాప్టేషన్ ఎఫర్ట్స్. అండ్ ఇది రెసిలియన్స్, వల్నరబిలిటీ రిడక్షన్ అండ్ అడాప్టివ్ కెపాసిటీ లాంటి ఇండికేటర్స్ కి లింక్ చేయడం జరిగింది. దెన్ నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్. సో దీనిలో భాగంగా కంట్రీ డ్రివెన్ ప్లాన్స్ ఉంటాయి అండ్ వీటిలో భాగంగా అడాప్టేషన్ నీడ్స్ కి సంబంధించి మీడియం అండ్ లాంగ్ టర్మ్ క్లైమేట్ అడాప్టేషన్ నీడ్స్ ని వీటిలో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అండ్ బాండ్ డిస్కస్డ్ అలైనింగ్ NAPs విత్ GGA గోల్స్. సో ఈ NAPs ఏవైతే ఉన్నాయో నేషనల్ అడాప్టేషన్ ప్లాన్స్ వీటిని ఈ గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్ వీటితో అలైన్ చేద్దామని చెప్పి బాన్ కాన్ఫరెన్స్ లో భాగంగా డిస్కషన్స్ అనేవి జరిగాయి. దెన్ కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ CBDRs. ఇది UN క్లైమేట్ నెగోషియేషన్స్ లో ఒక ఫౌండేషనల్ ప్రిన్సిపల్ గా చెప్పొచ్చు. సో దీంట్లో ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్ కి డెవలపింగ్ కంట్రీస్ కి మధ్య డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీని రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ ఎమిషన్స్. సో గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే ఎమిషన్స్ జరుగుతూ ఉన్నాయో హిస్టారికల్ గా వాటిని బేస్ చేసుకొని డెవలప్డ్ కంట్రీస్ అండ్ డెవలపింగ్ కంట్రీస్ కి డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి రికగ్నైజ్ చేయడం జరుగుతుంది. దెన్ G77 ప్లస్ చైనా గ్రూప్. So it is negotiating a block of developing countries under UNFCCC. So it pushes for climate equity, adaptation funding and recognition of developmental needs. ఈ టాపిక్ కి సంబంధించి ఒక MCQ చూద్దాం. Which of the following statements about the United Nations Framework Convention on Climate Change is or are correct? సో మన UNFCCC కి సంబంధించిన స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకు 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో దీనిలో మనం కరెక్ట్ స్టేట్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. సో మన ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఇట్ వాజ్ అడాప్టెడ్ అట్ ద ఎర్త్ సమ్మిట్ హెల్డ్ ఇన్ రియో డి జనైరో ఇన్ 1992. సో 1992లో రియో డి జనైరోలో ఏదైతే ఎర్త్ సమ్మిట్ అనేది కండక్ట్ చేయడం జరిగిందో దానిలో ఈ UNFCCC ఇది అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనేది మన ఫస్ట్ స్టేట్మెంట్. సో ఎస్, దిస్ ఇస్ అ కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ ఇట్ ఈస్ లీగలీ బైండింగ్ అండ్ మ్యాండేట్స్ specific emission reduction targets for all the member countries.
సో ఈ UNFCCC అనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఇది లీగలీ బైండింగ్ అండ్ మెంబర్ కంట్రీస్ అన్నిటికీ కూడా స్పెసిఫిక్ గా ఎమిషన్ రిడక్షన్ కి సంబంధించిన టార్గెట్స్ అనేవి స్పెసిఫై చేయడం జరుగుతుంది అనేది మన సెకండ్ స్టేట్మెంట్. సో ఇది ఒక రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే ఇది నాన్ బైండింగ్. సో ఇదేమి లీగలీ బైండింగ్ కాదు. సో ఇటువంటి క్వశ్చన్స్ మనకి ప్రీవియస్ ఇయర్స్ లో అడగడం జరుగుతుంది. సో బీ కేర్ఫుల్ విత్ దీస్ కైండ్స్ ఆఫ్ డీటెయిల్స్. So here you can easily eliminate these three options and you can arrive at this answer. But third statement ento kuda chuddam. The Conference of Parties COP is the supreme decision making body of the UNFCCC. So United Nations Framework Convention on Climate Change ki sambandhinchi Conference of Parties anedi highest or supreme decision making body anedi mana third statement. So yes, this is a correct statement. So 1 and 3 are correct, అందుకే ఇక్కడ మనకి answer is option B. సో ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 and 3. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఎస్ UNFCCC అనేది మనం 1992 రియో ఎర్త్ సమ్మిట్ లో భాగంగా అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అండ్ స్టేట్మెంట్ 2 ఇన్కరెక్ట్, ఎందుకంటే UNFCCC అనేది ఒక నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్. దీని ద్వారా మెంబర్స్ అన్నిటికీ ఎమిషన్ కట్స్ అనేవి మ్యాండేట్ చేయడం అనేది ఏమీ జరగదు. సో ఇది ఒక నాన్ బైండింగ్ ఫ్రేమ్వర్క్. అండ్ స్టేట్మెంట్ 3 కరెక్ట్, ఎందుకంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది UNFCCCకి సంబంధించిన హైయెస్ట్ ఆర్ సుప్రీం డెసిషన్ మేకింగ్ బాడీ. సో దట్ ఈస్ వై ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ 1 and 3. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్ ఇస్ ఎయిర్ పొల్యూషన్ టైడ్ టు ప్రీ టర్మ్ బర్త్స్, లో బర్త్ వెయిట్ ఇన్ ఇండియా సేస్ స్టడీ. సో దీని యొక్క కాంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్ గా PLOS గ్లోబల్ పబ్లిక్ హెల్త్ లో ఒక కొత్త స్టడీ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం PM 2.5 కి రిలేటెడ్ గా ఉన్న ఎయిర్ పొల్యూషన్ ఏదైతే ఉందో ఎస్పెషలీ దీని వలన ఇండియాలో ప్రీ టర్మ్ బర్త్స్, అదేవిధంగా లో బర్త్ వెయిట్ ఇటువంటి రిస్క్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. సో ఈ రిపోర్ట్ ఏ విధంగా ఇవ్వడం జరిగింది అంటే శాటిలైట్ అబ్జర్వేషన్స్ ద్వారా, అదేవిధంగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFSS డేటా వీటిని యూజ్ చేసుకుని ఈ విధమైన ఒక స్టడీ అనేది పబ్లిష్ చేయడం జరిగింది. ఇదే ఆర్టికల్ యొక్క కాంటెక్స్ట్. అండ్ ఈ రిపోర్ట్ యొక్క మేజర్ ఫైండింగ్స్ చూసినట్లయితే PM 2.5 ఎక్స్పోజర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు మదర్స్ ఇఫ్ దే ఆర్ ఎక్స్పోజ్ టు హయ్యర్ PM 2.5 దట్ ఇస్ పార్టిక్యులేట్ మ్యాటర్. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే వీరికి 76% హయ్యర్ రిస్క్ ఆఫ్ ప్రీటర్మ్ బర్త్ ఉంటుంది. అండ్ బేబీని లో బర్త్ వెయిట్ తో డెలివర్ చేసే రిస్క్ అనేది 40% హయ్యర్ ఉంటుంది. Then quantified impact. Higher PM 2.5 levels increase the risk of this LBW, that is low birth weight, by 1.37 times and preterm birth by 1.67 times. And మనకి టెంపరేచర్ కి సంబంధించి కొంచెం ఇంక్రీజ్ జరిగినా కూడా, స్లైట్ రైజ్ ఉన్నా కూడా లో బర్త్ వెయిట్ అనే రిస్క్ అనేది పెరుగుతుంది. రైట్, సో ట్రై టు రిమెంబర్ దీస్ నెంబర్స్. దెన్ రీజనల్ డిస్పారిటీస్, మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్ ఏమున్నాయో చూద్దాం. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ బీహార్. సో ఇవి మోస్ట్ ఎఫెక్టెడ్ స్టేట్స్, రిమెంబర్ దీ స్టేట్స్. అండ్ ఇది ఎందుకు ఈ విధంగా రీజనల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి, ఎందుకు కొన్ని స్టేట్స్ లోనే చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అనేది అవుతుంది అంటే వెహికులర్ ఎమిషన్స్ వలన, అదేవిధంగా సాలిడ్ ఫ్యూయల్ యూజ్ వలన. దెన్ డెమోగ్రఫిక్ ఇన్సైట్స్, ఫీమేల్ చిల్డ్రన్ కి ఈ లో బర్త్ వెయిట్ యొక్క హయ్యర్ ఇన్సిడెన్స్ అనేది ఉంది, దట్ ఈస్ ఆల్మోస్ట్ అప్ టు 20%. దెన్ ప్రీ టర్మ్ బర్త్ అనేది హిమాచల్ ప్రదేశ్ లో చాలా కామన్ గా ఉంది. అండ్ లో బర్త్ వెయిట్ అనేది పంజాబ్ లో ఎక్కువగా చూడొచ్చు. దెన్ హయ్యర్ ప్రివిలెన్స్ అనేది మనం ఎక్కువగా ఇల్లిటరేట్ అండ్ పువర్ మదర్స్ లో చూడొచ్చు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. So our next article is web portal apps to make census data available early, says Registrar General of India. So digital census 2027. సో మనకు లాస్ట్ సెన్సస్ డేటా ఎప్పటికి సంబంధించింది ఉంది అంటే 2011 కి సంబంధించిన డేటా ఉంది. సో నెక్స్ట్ డేటా అనేది మనకు 2021 లో రావాల్సింది. బట్ 2021 ఆ టైంలో COVID-19 వలన అండ్ అదర్ రీజన్స్ వలన మనకు 2021 లో సెన్సస్ డేటా అనేది పబ్లిష్ చేయడం జరగలేదు. అండ్ మన నెక్స్ట్ సెన్సస్ డేటా అనేది 2027 లో రాబోతుంది. అండ్ ఈ సెన్సస్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ టైం, ఇట్ విల్ బి ద ఫస్ట్ ఎవర్ డిజిటల్ సెన్సస్ ఆఫ్ ఇండియా. అండ్ ఇది 2 phases లో కండక్ట్ చేయబోతున్నారు. ఫస్ట్ ఫేజ్ అనేది దీనిలో హౌస్ లిస్టింగ్ అండ్ హౌసింగ్ సెన్సస్ చేస్తారు బై April 2026. అండ్ దెన్ పాపులేషన్ ఎన్యూమరేషన్
బై ఫిబ్రవరి 2027. సో ఈ విధంగా 2 phases లో దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. దెన్ సెల్ఫ్ ఎన్యూమరేషన్ పోర్టల్. సో మనకు ఒక డెడికేటెడ్ వెబ్ పోర్టల్ అనేది ఉంటుంది. దీని ద్వారా సిటిజన్స్ అందరూ కూడా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేయొచ్చు ఆన్లైన్ లో. అండ్ దిస్ ఇస్ ఎనేబుల్డ్ ఇన్ బోత్ ఫేసెస్ ఫర్ ద ఫస్ట్ టైం. దెన్ కమింగ్ టు సెన్సస్ అండ్ డీలిమిటేషన్. మన కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ప్రకారం 2026 తర్వాత జరిగే ఫస్ట్ సెన్సస్ అనేదాన్ని మన లోక్సభ కాన్స్టిట్యుయెన్సీస్ ని రీడ్రా చేయడానికి లేదా రీఅరేంజ్ చేయడానికి ఈ డేటాని యూజ్ చేసుకోవచ్చు. సో మనకు 2029 లో జనరల్ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. సో దీనికి ముందు డీలిమిటేషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దీనికి ఈ 2027 సెన్సస్ డేటా అనేది మనం యూజ్ చేసుకోబోతున్నాం. సో ఇది సెన్సస్ అండ్ డీలిమిటేషన్ మధ్య ఉన్న లింకేజ్. దెన్ రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా. సో ఈ పర్సన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద సెన్సస్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రీసెంట్లీ నోటిఫైడ్ సెన్సస్ ప్రాసెస్ డీటెయిల్స్ వయా గెజెట్. సో ఇవి ఆర్టికల్ కి సంబంధించిన డీటెయిల్స్. సో మన లాస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే లాస్ట్ ఆర్టికల్ MSc ELSA 3 Kerala seeks 9,531 crore rupees as compensation for marine pollution. సో రీసెంట్ గా ఈ MSc ELSA 3 ఏదైతే ఒక కంటైనర్ షిప్ ఉందో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇది. సో దీని యొక్క డీటెయిల్స్ చూద్దాం. సో అసలు ఇన్సిడెంట్ ఏంటి, అక్కడ ఏం జరిగింది అంటే మనకు కేరళలోని ఆలపుర కోస్ట్ లో రీసెంట్ గా MSc ELSA 3 అనే ఒక కంటైనర్ షిప్ అనేది మునిగిపోయింది ఆన్ May 25th, 2025. సో కేరళ గవర్నమెంట్ ఒక అడ్మిరాలిటీ సూట్ ని ఫైల్ చేయడం జరిగింది. దీని ద్వారా ఈ MSc షిప్పింగ్ కంపెనీ నుండి 9,531 crore రూపీస్ ని కాంపెన్సేషన్ గా అడుగుతుంది. సో ఇదే అక్కడ జరిగిన ఇష్యూ. సో దీనికి సంబంధించిన లీగల్ యాక్షన్ చూసినట్లయితే ఈ కేసు అనేది అడ్మిరాలిటీ జ్యూరిస్డిక్షన్ అండ్ సెటిల్మెంట్ ఆఫ్ మ్యారిటైమ్ క్లెయిమ్స్ యాక్ట్ 2017 కింద ఈ కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. Then court ordered interim arrest of MSc Akigeta 2, currently docked at Vizhinjam port till July 10th. దీనికి సంబంధించిన ఎన్వైరన్మెంటల్ అండ్ పబ్లిక్ హెల్త్ ఇంపాక్ట్ ఏంటి అంటే 61 కంటైనర్స్ దే వర్ వాష్డ్ అషోర్. సో మనకు 61 కంటైనర్స్ అనేవి ఒడ్డుకు రావడం జరిగింది. అండ్ దీంట్లో 60 tons ఆఫ్ ప్లాస్టిక్ నర్డిల్స్ రికవర్ చేయడం జరిగింది. దీస్ ఆర్ మైక్రో ప్లాస్టిక్స్. అండ్ దీనివల్ల ఈ టాక్సిక్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో వీటికి డెత్స్ ఆఫ్ డాల్ఫిన్స్ అండ్ వేల్స్ ఆర్ ఆల్సో లింక్ టు దిస్ టాక్సిక్ ఎక్స్పోజర్. ఈ విధమైన ఎక్స్పోజర్ వలన చాలా డాల్ఫిన్స్ అండ్ వేల్స్ కూడా చనిపోయాయి. అండ్ ఇట్ పోజెస్ థ్రెట్ టు ఫిషరీస్, బయోడైవర్సిటీ అండ్ ఆల్సో టు కోస్టల్ కమ్యూనిటీస్. సో ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో దీని వలన ఫిషరీస్ కి థ్రెట్ ఉంటుంది, బయోడైవర్సిటీకి లాస్ అనేది జరుగుతుంది, అదేవిధంగా కోస్టల్ కమ్యూనిటీస్ కూడా ఎఫెక్ట్ అవుతాయి. So this is the environmental and public health impact. So that is all about the important articles of today. Hope you have liked it. Please do like, share and subscribe to our channel for more interesting content for UPSC. Thank you so much for watching this session. Bye bye.